ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల్లో దంత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుండిపెంట సామాజిక ఆరోగ్య కేంద్రం డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యజ్ఞబ్రహ్మ ప్రసాద్ సూచించారు. చిన్న వయసులో పిల్లలకు చేసే ఫీడింగ్ మరియు కొన్ని రకాల అలవాట్ల వల్లే ప్రధానంగా దంత సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యజ్ఞబ్రహ్మ ప్రసాద్ మాట్లాడుతూ, పిల్లల్లో దంత సమస్యలకు ప్రధానంగా బాటిల్ ఫీడింగ్, వేలు చీకే అలవాటు. చాలా మంది తల్లులు పిల్లలకు రాత్రి సమయంలో పాల బాటిల్ నోట్లో పెట్టి అలాగే నిద్రపుచ్చుతుంటారు. ఇలా రాత్రంతా బాటిల్ నోట్లో ఉండడం వల్ల పాలు దంతాలకు అంటుకొని చిన్న వయసులోనే దంతాలు పుచ్చిపోవడానికి కారణమవుతాయని తెలిపారు. వేలు చీకే అలవాటు. పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకొని చీకడం, థమ్ సక్కింగ్ అనేది సాధారణంగా 3 సంవత్సరాల వయసు వరకు సహజమేనని, అయితే 3 ఏళ్ల తర్వాత కూడా ఈ అలవాటు కొనసాగితే ప్రమాదకరమని డాక్టర్ హెచ్చరించారు. మైసెల్ఫ్ డాక్టర్ యజ్ఞబ్రహ్మ ప్రసాద్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, సిహెచ్సి సున్నిపెంట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి దంత వైద్య సమస్యలు ఫీడింగ్ టైంలో బాటిల్ ఫీడింగ్, వాళ్ళు ఫీడింగ్ చేసినప్పుడు నైట్ టైం అలాగే బాటిల్ పెట్టడం వలన అవి డెంటల్ కేరీస్ కి కారణం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ హ్యాబిట్స్ అంటారు. థమ్ సకింగ్ హ్యాబిట్ అండ్ టంగ్ థర్స్టింగ్ హ్యాబిట్. థమ్ సకింగ్ హ్యాబిట్ 3 ఏళ్ల వరకు మనకు నార్మల్ గా ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనుకోండి, దాని వలన మనకు పైన ఉన్నటువంటి ప్యాలెట్ అంగలి కుహరము కుంచుకుపోవడము, దానివల్ల బ్రీతింగ్ హ్యాబిట్స్, శ్వాస సక్రమంగా తీసుకోకపోవడము, అటువంటి సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ టంగ్ థర్స్టింగ్ హ్యాబిట్. మనకు ఎంగిలి మింగేటప్పుడు నాలుకతో ముందరి పళ్ళను తోసేసేయడం. దానివల్ల మనకు ఏమవుతుందంటే గనక పండ్లు ముందరికి వచ్చేస్తాయి, పైన పళ్ళు కింద పళ్ళు 2 ముందరికి వచ్చేస్తాయి. బై మ్యాక్సిలరీ ప్రొట్రూజన్ అంటారు దాన్ని. ఇలా చేయడం వల్ల నోటి పైభాగం అంగిలి కుచించుకుపోతుందని, తద్వారా శ్వాస సమస్యలు వస్తాయని తెలిపారు. మూడవదిగా టంగ్ థ్రస్టింగ్. కొంతమంది పిల్లల్లో లాలాజలం మింగేటప్పుడు నాలుకతో ముందు పళ్ళకు బయటకు నెట్టే అలవాటు ఉంటుంది. దీనివల్ల పై దంతాలు మరియు కింది దంతాలు 2 కూడా ముందుకు వచ్చేస్తాయని డాక్టర్ తెలిపారు. ఈ అలవాట్ల కారణంగా పిల్లల్లో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు వంటి సమస్యలు వస్తున్నాయని, తల్లిదండ్రులు పిల్లల పట్ల వాటిని గమనిస్తూ సకాలంలో దంత వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేసుకోవాలని డాక్టర్ సూచించారు.